మీ అందరి ముందు చెప్తేనే కాస్తైనా ఆవిడికి బుద్ధొస్తుంది. చూడండి తారక్ సార్, కొందరికి మంచిగా చెప్తే అర్థం అవుతుంది, కొందరికి మొండిగా చెప్తే అర్థం అవుతుంది. పెద్దమ్మ గారికి మంచిగా చెప్తేనే అర్థం చేసుకుంటారేమో తారక్ సార్. నువ్వు చెప్పిన రెండో ఆప్షన్ ఉందే, అది మా అమ్మకి కరెక్ట్. కాస్త మొండిగా మొరటుగా చెప్పాలి, అప్పుడే ఆవిడ బ్రెయిన్కి బాగా ఎక్కుతుంది. ఏమో తారక్ సార్, మీరు చేసే పనుల వల్ల నా మీద, నా కుటుంబం మీద పెద్దమ్మ గారికి ఎక్కడ కోపం పెరుగుతుందో అని నా భయం. ఆమె మనసులో ఉన్న ద్వేషం ఎప్పటికీ కరగకుండా అలాగే ఉండిపోతుందేమోనని నా భయం. మిమ్మల్ని ద్వేషిస్తే మా అమ్మ కోల్పోయేది మిమ్మల్నే కాదు, నన్ను కూడా. ఇప్పటికే ఆవిడ చేసిన పనులకి ఆవిడికి దూరంగా ఉంటున్నాను. ఇంకా ఆవిడ మారకపోతే కుట్రలు కుతంత్రాలు అనుకుంటూ ఇంట్లోనే లేనిపోని రాజకీయాలు చేస్తే తన కొడుకుని తానింకా దూరం చేసుకోవాల్సి ఉంటుంది. అది కాదు తారక్ సార్. నిలవని, మా అమ్మతో జాలి లేకుండా ప్రవర్తిస్తున్నానంటే అది తెలివి లేకపోవడం వల్ల కాదు, ఆవిడ మీద ప్రేమ లేకపోవడం వల్ల. అందరూ నా వాళ్ళు అని కలుపుకునే పెద్ద మనసు ఆవిడికి ఎప్పుడొస్తుందో అప్పుడే ఈ కొడుకు ప్రేమ కూడా ఆ తల్లికి దక్కుతుంది. ఇప్పుడు తారక్ సార్ చేసే పనుల వల్ల పెద్దమ్మ గారికి నా మీద, నా కుటుంబం మీద ఎంత ద్వేషం పెరుగుతుందో ఏంటో. చికిరి 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 చికిరి, ఆ చంద్రుల్లో చుక్క జారిందే ఈ పక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. చికిరి చికిరి, ఆ చంద్రుల్లో చుక్క జారిందే. పాటలు చాలా బాగా పాడుతున్నారండి. అబ్బా, నీలవేణి కూడా నా పాటని ఎప్పుడు మెచ్చుకోలేదమ్మా. నువ్వు మెచ్చుకున్నందుకు గాను మీకేదైనా మంచి టీ కాఫీ చేసివనా? పర్వాలేదన్నా, మేం చేసుకుంటాంలే. అవునమ్మా, ఆడపిల్లలు ఇప్పటి నుంచే ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నేర్చుకోవాలి. సరే సరే, మీరు పెట్టుకోండి, ఒక చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. ఇదిగో మా పాలు తీసుకో, ఇదిగో ఈ గిన్నె, ఇదిగో మా పంచదార ఎక్కడుంది, ఇది కాఫీ పొడి, ఇది టీ పొడి. జాగ్రత్త పెట్టుకోండి. సరేనమ్మా, వెళ్తాను. ఏ నీర్జా, ఇట్రా. ఏంటమ్మగారు? ఏంటే, ఇది నీ సొంత ఇల్లు అనుకుంటున్నావా? సంతలో తిరిగినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. మేమేం చేసాం అమ్మగారు? జస్ట్ టీ పెట్టుకుంటున్నామంతే. కళ్ళు నెత్తికెక్కాయా? నన్ను ఎదిరించి మాట్లాడుతున్నారు. టీ చేసుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళాం అమ్మగారు, అదేం తప్పు కాదు కదా. అసలు మీరెవరే? ఏదో చుట్టం చూపుకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఇంకా గబ్బిలాల్లాగా ఈ ఇంటికే వేలాడుతున్నారు. పైగా టీ కావాలి, టిఫిన్ కావాలని కిచెన్లోకి దూరుతున్నారు. అందులో తప్పేముంది పెద్దమ్మగారు? తప్పున్నారా? ఇంట్లో ఒక మూలన పడుండండి. ఏదైనా కావాలంటే మీ అక్కను, ఆ కుకుటేష్ను అడగండి. అంతేకాని ఇంట్లో పిచ్చి పిచ్చి పెత్తనాలు చేయడానికి ప్రయత్నించకండి. అమ్మగారు, ఏదో తెలియక చేశారమ్మగారు, వాళ్ళని వదిలేయండి. వాళ్ళు తెలియక చేస్తే చెప్పడానికి నువ్వు ఉన్నావు కదా. నువ్వెక్కడికి వెళ్ళావు? ఏం ఉద్ధరించడానికి వెళ్ళావు? మేము
ఇష్టం లేకపోతే రాత్రి పంపించేయాల్సింది. మేం కూడా వెళ్ళిపోతామని అన్నాం కదా, మరి ఇంట్లో ఎందుకు ఉంచారు? ఏయ్ నిత్య, నోర్మోయ్. పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? ఆహా, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. కుటుంబం అంతా చాలా బాగా నాటకం ఆడుతున్నారే. ఈ చిన్నదానికి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. నా ముందు నోరు లేపమని ఎదిరించి మాట్లాడమని చెప్పారు కదా. అయ్యో, అదేం లేదమ్మగారు. అదేదో చిన్నపిల్ల తెలియక వాగేసింది. దాని మాటలేం పట్టించుకోకండమ్మా. అసలు నా స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? నా ముందు నోటికొచ్చినట్టు వాగుతారా? కోపగించుకోకండి. 20 ఏళ్ల నుంచి పనివాళ్ళగా బతుకుతున్నాం. ఆ ఒక్క కారణంతో అయినా ఈ విషయాన్ని చూసి చూడనట్టు పోండమ్మా. గుర్తుంది కదా, 20 ఏళ్లుగా పనివాళ్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా పెత్తనం చెలాయించాలని చూడకండి. ఇప్పటికి కూడా మీరు పనివాళ్లే. అది మీ పిల్లలు మర్చిపోతున్నట్టున్నారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు గుర్తు చేసేలా ప్రవర్తించాల్సిన బాధ్యత మీది. గుర్తు పెట్టుకోండి. అక్క, ఇప్పుడు మేమేం తప్పు చేశామని అమ్మగారు మా మీద అంతలా అరుస్తున్నారు? నీరజ, నిత్య, మీకిక్కడ ఏం కావాలన్నా నన్ను అడగండి, నేను చేసి పెడతాను కదా. అదేంటక్క, కాఫీలు టీలు చేసుకునేంత స్వేచ్ఛ కూడా ఇంట్లో లేదా? అమ్మ నీరజ, వెళ్ళిన ప్రతి చోట మన ఇంట్లో ఉన్నట్టే ఉండకూడదు. ఆ ఇంటికి తగ్గట్టు, ఆ ఇంట్లో మనుషులకు తగ్గట్టు మనం నడుచుకోవాలమ్మా. ఇదిప్పుడు అక్క ఇల్లే కదా, తారక్ సార్ అదే కదా అన్నారు. అలాంటప్పుడు మనకి ఇంట్లో అధికారం ఉండదా? అది కాదమ్మా నిత్య. వసే వసే, ఏం మాట్లాడుతున్నది? ఏదో మీ అక్క రాత బాగుంది కాబట్టి ఈ ఇంటికి కోడలయ్యింది. అది పట్టుకొని మనకు హక్కులు కావాలి, అధికారాలు కావాలని నోటుకొచ్చినట్టు వాక్కూడదు. అర్థమవుతుందా? నువ్వంటూ ఉంటావు కదమ్మమ్మ, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అని. అలాగే తారక్ సార్ అక్క మెడలో తాళి కట్టినా పెద్దమ్మ గారు మాత్రం అక్కని ఇంటి కోడలిగా చూడటం లేదు. మనల్ని బంధువులుగా చూడటం లేదు. మనకి ఇంట్లో విలువ లేనప్పుడు మనం ఇక్కడ ఉండడం ఎందుకు? నీరజ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకే. మనం ఎక్కడున్నా మన స్థాయిని, మన స్థానాన్ని గుర్తు పెట్టుకుని నడుచుకోవాలి. అర్థమైందా? ఏం కావాలన్నా నన్ను అడగండి, నేను తీసుకొచ్చేస్తాను. పదండి, పద.